వద్దు, ఇక్కడ ఆడుకోండి. ఇక్కడ కొద్దిగా నీట్గానే ఉంది కదా. ఏ అటొద్దు కావ్య, అటొద్దు, వచ్చేసి ఇటు. ఏ అక్కయ్య మీద పడతాయి వాటర్. తీసుకొచ్చుకో ఒకటి. అరే ఆ పిల్ల మీద పోసావు. కావ్య ఇంకా అమ్మా నీ మీద పోస్తున్నాను, వాడు జరుగమ్మా. అరే నువ్వు కూడా ఇట్రా. అమ్మా నెత్తి మీద పోసాడమ్మా తల్లి. ఒరే ఒరే శ్రీమణి పోసాడుగా తల. అమ్మాయి నువ్వు వాడి మీద పైకు. ఇసుక కూడా అవుతుంది రే. పొయ్యికి అక్కల మీద కావ్య అని. ఏ అదొద్దు అట్లే. శ్రీమణి రే, శ్రీమణి ఏ అక్కయ్య మీద పోస్తున్నావు. ఇటు పోయి ఇటు పోసుకోండి, ఇటు ఇసుకలు పోసుకోండి, ఇటు ఇసుకలు పోసుకోరు. బట్టలన్నీ తడిపేసుకుంటున్నారు కదా. కావ్య ఇసుకుందాడా, వాటర్ ఇటు ఉన్నాయి. నీ కాళ్ళ దగ్గర ముంచుకున్నావు అనుకో, అక్కడ వాటర్ కొద్దిగా వెనక్కి వెళ్ళు, వాటర్ ఎక్కువ ఉంటే. అమ్మా పడతావు కావ్య నువ్వు. దాంట్లో శాండ్ వస్తుంది. శాండ్ శాండ్ ఇసుక ఇసుక. వాటిని ఎత్తిన పడితే తడిచింది. పడ్డావా? అరే పడతావురా. అటు వెళ్ళొద్దు, అటు వెళ్ళొద్దు, అటు బాగోలు. అటు వెళ్ళొద్దు, అటు బాగోలే కావ్య. ఇటేరా, ఇక్కడ కొద్దిగా నీట్గా ఉంది, ఇక్కడ ఆడుకోండి. అది అటంతా నాచుంది, అబ్బాయి మీద పడితే. అటు ఎందుకని, ఎందుకు అక్కడ? నువ్వెక్కడ పోస్తావు ఏరా శ్రీమణి? ఇంక రండి వెళ్దాం. ఎండ వస్తుంది కదా, ఇంక రండి. వాళ్ళు వెళ్ళి ఇంకొద్దు, ఎక్కువసేపు ఆడకూడదు, ఇంక రండి. అటు వెళ్ళొద్దు అని చెప్తున్నాను కదా. శ్రీమణి ఎందుకు ఇక్కడ పోస్తున్నారు? అక్కడే తీసుకొచ్చి మీరు. అమ్మా ఏమైంది, ఏమైంది? నేను వచ్చానా? ఇంకా ఆడుకో, ఇంకా ఆడుకో, ఇంకా ఆడుకో. నీళ్ళ వేడిగా ఉన్నాయా? అదిగో మా అమ్మ అక్క వస్తుంది. వచ్చాను, వాడు వచ్చేసాడు. గోనంతా తడిపోయారు. ఇట్రా, ఇంక రండి వెళ్దాం. రండి రండి రండి. అమ్మ వెళ్తావా? చెప్పా
తడిపారు కదా. ఏది చేప? అది రాయమ్మా, చేప కాదు. చేప. చేప ఉందా? ఏది? అది చేపే లేదు.